క్యూనే న్యూస్కు స్వాగతం. మోర్తాడ్ మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతి పులే తెలంగాణ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలుర పాఠశాలను తెలంగాణ కోఆపరేటివ్ చైర్మన్ డీసీసీ అధ్యక్షుడు మానాహాల మోహన్ రెడ్డి శనివారం సందర్శించారు. పాఠశాలలోని వంటగదులను, నిల్వ ఉన్న వంట సరుకులను, కూరగాయలను పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని మెను ప్రకారం అందించాలని ఉపాధ్యాయులకు, సిబ్బందికి తగు సూచనలు చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సంక్షేమ వసతి గృహాల్లో డైట్ కాస్మెటిక్ ఛార్జీల పెంపు అమలవుతున్న సందర్భంగా రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి మహాత్మా జ్యోతిరావు పులే రెసిడెన్షియల్ పాఠశాల నందు కామన్ డైట్ బ్యానర్ ఆవిష్కరించి హ్యాండ్బుక్ విడుదల చేశారు. మానాల మోహన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా, వైద్య రంగానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాఠశాలల అభ్యున్నతికి పాటుపడుతున్నారని స్పష్టం చేశారు. ఇట్టి కార్యక్రమంలో మోర్తాడ్ మండల తహసీల్దార్ సత్యనారాయణ, మోర్తాడ్ మండల అధ్యక్షుడు ముత్యాల రాములు, కాంగ్రెస్ పార్టీ జిల్లా సెక్రటరీ గిర్మాజీ గోపి, ఎన్డీసీసీబీ డైరెక్టర్ మోత్కు భూమన్న, ఎంఏసీ డైరెక్టర్లు రంజిత్, మైపాల్, నవీద్, మహాత్మా జ్యోతిపులే ప్రధానోపాధ్యాయుడు ప్రసాద్, ఉపాధ్యాయులు తదితరులు ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్నారు. అమెరికాలో ఉన్నారు మరి ఇంకా ఈజీ మరి ఈజీ అవుతుంది. సరే టెంపరీ పైప్ ఆకాశ్ పుష్పగుచ్చం సమర్పించాల్సిందిగా కోరుతున్నాం. పుష్పగుచ్చంతో అలాగే ఇన్స్పెక్షన్ ఆఫీసర్ గారు ప్లీజ్ సార్ కమాండ్ టు ద డయాస్. గట్టి చప్పట్లు ఒకసారి. అలాగే తల్లిదండ్రులకు సుస్వాగతం తెలుపుతున్నాను సార్. ఇప్పుడు కార్యక్రమంలో ముందుగా మన మోహన్ రెడ్డి సార్ గారి చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం ఉంటుంది. ఇవన్నీ ఎక్కువ రెగ్యులర్ వెరైటీగా వెజిటబుల్స్ కొంచెం మార్కెట్కి అనుగుణంగా వాళ్ళు ప్రయత్నం చేస్తారు సార్. కానీ మనకున్న సప్లయర్ ఆల్మోస్ట్ 6-7 years నుంచి ఉన్నారు. జిక్స్పల్లి సార్, సతీష్ అండ్ రోహిత్ నేను రిటర్న్ పంపించేస్తాను. సీరియస్ తర్వాత మనం కూడా సార్ వెజిటేబుల్స్ మనకు సెల్ఫ్ లేకుండా కానీ పర్మిషన్ తీసుకొని ఓనర్ ద్వారా ఇంకా స్టాఫ్ కలిసి హెల్ప్ చేసుకున్నాం. ఎందుకంటే ఫ్రెష్గా ఉండాలి, నీట్గా ఉండాలి, వేరియేషన్ ఉండాలి. ఉన్న స్పేస్లో మేనేజ్ చేసుకోవడానికి ఇంకేమైనా స్టోర్ రిక్వైర్మెంట్స్ గవర్నమెంట్ వాళ్ళు సప్లై చేస్తున్నారు సార్. కంటైనర్స్ మనం రిక్వెస్ట్ పెట్టాం సార్ హెడ్ ఆఫీస్కి. 30 కంటైనర్స్ ఇలాంటివి పంపిస్తున్నారు సార్. ఏదైనా
ఈ టైప్ వస్తాయి అంటే ర్యాక్స్ లాగా పెట్టుకోవడానికి. అండ్ సమ్మర్లో కొంచెం ఉత్తపత్తులు ఉంటాయి అవకాశం ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ అట్లా అవసరం. డైనింగ్ హాల్కి కిచెన్కి అండ్ ఇవన్నీ అంటే టర్బోస్ ఉంటాయి చూడండి సార్, ఒక 5 వరకు అన్నా పెద్ద టర్బోస్ ఉంటాయి. ఒక టర్బో 5,000 ఉంటుంది. ఎస్ సార్, బెడ్షీట్స్ వచ్చాయి. మనం బెడ్షీట్స్ పిల్లలకు డిస్ట్రిబ్యూట్ చేసాము. మేము ఇండియన్ పెట్టాము సార్. మనకు ఒక 80 క్లాత్స్ సరిపోతాయి సార్. మనకు 351 స్ట్రెంత్ ఉన్నారు సార్. యాక్చువల్ స్ట్రెంత్ 480, బట్ 351 అకామిడేట్ అయ్యాయి సార్. సో ఇంతకుముందు మన బిల్డింగ్ అంతా ప్రాపర్గా ఉండకపోతుండే. సో చాలా మంది జాయిన్ అవ్వడం వెళ్ళిపోవడం అట్లా జరిగింది. బట్ ఈ బిల్డింగ్ చూసిన తర్వాత 280 ఉన్న స్ట్రెంత్ కాకుండా 350కి వచ్చింది సార్. డెఫినెట్గా నెక్స్ట్ ఇయర్ మనకున్న 480 స్ట్రెంత్కి మినిమం 450 స్ట్రెంత్ అన్న వస్తుంది అన్న నమ్మకం నాకు ఉంది సార్. ఇప్పుడు మన గవర్నమెంట్ మనకి గవర్నమెంట్ డిస్ట్రిబ్యూషన్ సార్. మన మిల్క్ కానీ ఘీ కానీ గవర్నమెంట్ కంపల్సరీ చేస్తుంది. ఇది కూడా సార్ మనం ప్రిజర్వ్ చేస్తాం సార్. మా ఆఫీసర్స్కి పంపిస్తూ ఉంటాం. మనకి ఇంటెంట్ రాగానే ఇది మార్కింగ్ ఎంత ఉంది, మార్జిన్ ఎంత ఉంది, రేట్ ఎంత వచ్చింది, క్వాలిటీ ఏముంది, ఎక్స్పైరీ డేట్ ఏది ఉంది అనేది మొత్తం కూడా మనం రికార్డ్ చేసేసి హెడ్ ఆఫీస్కి పంపిస్తాం. మా రీజనల్ కోఆర్డినేటర్కి కూడా పంపిస్తాం సార్. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.